మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, దాంతో పాటుగా ఏ జనం అయితే ఎక్స్పెక్ట్ చేసి మనం ఆ రోజు మరి రోడ్లు వేస్తారో, ప్రతి గ్రామానికి కనెక్టివిటీ ఉంటుంది, టౌన్లో కూడా రోడ్లు లేవు అనే పరిస్థితి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసి మనకు ఓట్లు వేశారు అధ్యక్ష. గడిచిన 15 నెలలు కూడా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మా ఊరికి బస్సు వచ్చి కనీసం 6 సంవత్సరాలు అయింది అధ్యక్ష. మా ఊరి నుంచి వెళ్ళి అన్ని చోట్ల ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు రాత్రి బస్సు బైపాస్ రోడ్లో దింపేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇంకా రేపు వస్తుంది, మనం వచ్చాక రేపు చేస్తాం, మరి 10 రోజుల్లో చేస్తామని చెప్పి మన కోసం ఎదురు చూశారు అధ్యక్ష. కానీ నేను గౌరవ మంత్రి గారిని చాలా సార్లు రిక్వెస్ట్ చేసి అడిగాను అధ్యక్ష. ఇప్పుడు ఆర్థికంగా మన ఇబ్బందులు ఉన్నాం అధ్యక్ష, అయినప్పుడు కూడా మనం సంక్షేమం ఎలా చేస్తామో అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోడ్లు మనం చేసుకోకపోతే అధ్యక్ష చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ప్రజలు కూడా మనకి వ్యతిరేకత అవుతా ఉన్నారనే విషయాన్ని సభ ద్వారా మరి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని దాని మీద మా తాడేపూరడానికి 10 కోట్లు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. కాంట్రాక్ట్ని పనిచేయమని అడిగితే మాకు పాత బిల్లు ఇస్తేనే చేస్తాం, లేదా నేను చెయ్యం, లేదా మీరు గట్టిగా మాట్లాడితే మేము ఆత్మహత్య చేసుకుంటాం అనే పరిస్థితిలో కాంట్రాక్ట్లు ఉన్నారు అధ్యక్ష. కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పి ఏదో నిధుల్ని కొంత బిల్స్ అని ఇస్తే రోడ్లు మొదలు పెట్టిస్తే మనం బయటికి వెళ్ళి తిరగడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇవాళ మన ఇంటింటికి తిరగాలంటే మీరు వచ్చాక రోడ్లు వేస్తారని మీకు ఓట్లు వేసాం, మీ డ్రైన్లు కడతారని ఓట్లు వేసాం, అయినా మీరు పాత పద్ధతిలో ఉన్నారు, సంక్షేమ ఆలో చేశారు కదని సమాధానం మనకు ఎదురవుతుంది అధ్యక్ష. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దయ వల్ల మరి ఈ రోజు వరకు సంక్షేమంలో మేము ఎక్కడా కూడా తలదించుకోవట్లేదు. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రోడ్లను కూడా మనం అభివృద్ధి చేయడానికి సహకరించాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మీ ద్వారా మరి త్వరితగతిన మరి రోడ్లు కొంత బిల్లులైనా చెల్లిస్తే ఆ కాంట్రాక్టర్లో పని చేయించుకుని రేపు పొద్దున్న రోడ్ల మీద తిరిగి మనం చెప్పుకోవడానికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పలానా రోడ్లు వేసాం, పలానా బ్రిడ్జిలు కట్టామని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి స్పీకర్ గారి ద్వారా మంత్రి గారు నేను అడుగుతాను అధ్యక్ష, ఒకవేళ రోడ్లు ఏమైనా వేస్తారా, మొదలు పెట్టిస్తారా, ఆ బిల్లు వాళ్ళకి ఏమైనా ఇస్తారా అని చెప్పి ఈ సభాముఖంగా మంత్రి గారు నేను అడుగుతాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. సూటి ప్రశ్నలు. కంకిపాడు నుంచి గన్నవరం వెళ్లే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జిలు మీద ఇంకా ప్రయాణం చేస్తా ఉన్నాం. అవి శిథిలావస్థకి చేరుకున్నాయి అధ్యక్ష. కారు రాయితో ఇట్లా గోడుగా కట్టిన బ్రిడ్జిలు అవి ఏ క్షణంలో అయినా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాగే బెయిలీ బ్రిడ్జి మీద కూడా వాటికి కూడా ప్రయాణం చేస్తా ఉన్నాం. బ్రిడ్జి కట్టి అసంపూర్తిగా నిర్మాణం పూర్తి చేసి అలా ఆగిపోయి ఉన్నాయి. దాని మీద తగిన చర్యలు మరి మినిస్టర్ గారిని తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఆయన్ని అభ్యర్థిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. ఆర్ఎన్బి మంత్రి గారు ఈ కూర్చొని ఈ బ్రిడ్జిలకు సంబంధించి ఉంది కాబట్టి ప్రధానంగా చాలా చోట్ల అంటే మా నియోజకవర్గంలో కూడా బ్రిటిష్ హయాంలో కట్టిన బ్రిడ్జిలు చాలా శిథిలం అయిపోయి ఐరన్ కట్టర్స్తో కట్టిన బ్రిడ్జిలు ఉన్నాయి అధ్యక్ష. వాటి మీద ఎందుకంటే ఓఎన్జీసీ వాహనాలు అవి ఎక్కువ తిరగడం వల్ల కోనసీమ ప్రాంతంలో బ్రిడ్జిలన్నీ కూడా బలహీనమై ఎప్పుడోకప్పుడు అవి కూలిపోయే ప్రమాదం కనపడుతుంది అధ్యక్ష. వాటి మీద కొత్తపేట, బోడిపాలెం, అదేవిధంగా ఈతకోట, అదే రాలి ఇటువంటి ప్రాంతాల్లో బ్రిడ్జిలు గడ్డర్స్తో ఐరన్ గడ్డర్స్తో బ్రిటిష్ హయాంలో నిర్మించిన బ్రిడ్జిలు అవటం వల్ల అదే కొత్తపేట, గోగువారిపేట వద్ద ఒక 4-5 బ్రిడ్జిలు ఈ విధమైన ప్రమాదాలు ఉన్నాయి అధ్యక్ష. ఆల్రెడీ మంత్రి గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాటిని పునర్నిర్మించడానికి ఏదైనా ఆలోచన చేస్తూ ఉన్నారా? దానికి ప్రభుత్వ పరంగా ఏ విధంగా నిర్మాణానికి నిధులు అవి పూర్తి చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నారో మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష నమస్కారం. భీమవరం నియోజకవర్గంలో ఎలందూరు డ్రైన్ మీద 3 బ్రిడ్జిలు కట్టి 14 సంవత్సరాలైంది అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు వచ్చినట్టు లేక ఆ 3 బ్రిడ్జిలు నిరుపయోగంగా ఉన్నాయి. ఆ బ్రిడ్జిలు పూర్తి చేస్తే భీమవరానికి ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఆ 3 బ్రిడ్జిలకి అప్రోచ్లు ఇమీడియట్గా వేయాలి. యుద్ధ ప్రాతిపదికన దాని మీద చర్య తీసుకోవాలని ఆల్రెడీ మంత్రి గారి దృష్టికి నేను ఇప్పటికి 4 సార్లు మంత్రి గారి రిప్రజెంటేషన్ ఇచ్చాను, ముఖ్యమంత్రి గారి రిప్రజెంటేషన్ ఇచ్చాను. వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను. అధ్యక్ష, ఈ గణపవరం సంబంధించిన వంతెన ఏలూరు జిల్లాలోని చేబ్రోలు ఉండి నుంచి రహదారి నందు
కిలోమీటర్ 17.4 వద్ద వెంకయ్య వయ్యేరు కాలువ మీదుగా హై లెవెల్ వంతెన పునర్నిర్మాణం గావించుట. చేబ్రోల్లో ఉండే రోడ్డులో 17/4 కిలోమీటర్ దగ్గర గల గణపవరం గ్రామంలో వెంకవయ్యేరు కాలువ మీద ఉన్న పాత వంతెనకు బొబ్బిలి వంతెన అని పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష. 7.50 మీటర్ల కార్వేజ్తో 20.50 మీటర్ల పొడవైన 4 వెంట్లు ఉన్నాయి అధ్యక్ష. ఇది గణపవరము, నిడమర్రు, ఉంగనూరు, ఉండి, భీమవరం మండలాలలోని సుమారు 150 గ్రామాలను కలుపుతుంది. ఏలూరు జిల్లాలోని ఈ వంతెన పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం 845 లక్షలకు పరిపాలనా అనుమతులు జీవోఆర్టీ నంబర్ 419 తేదీ 26/12/22 ప్రకారం కోఆర్డినేట్ ప్లాన్ కింద కాపీ జత చేయడం పడింది అధ్యక్ష, ఇవ్వడమైనది. తర్వాత ఆర్థిక శాఖ యొక్క దగ్గర నుంచి కూడా నోట్ తెప్పించుకొని తర్వాత 27/9/24 ప్రకారం ఈ పని 1/4/24కు ముందు మంజూరు చేయబడిన దాని మరియు గ్రౌండ్ చేయబడలేదు అనే కారణం చేత ఈ పనిని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. ప్రస్తుతం ఈ వంతెన నిర్మాణాత్మకంగా ప్రస్తుత టాపిక్ అవసరాల కోసం దృఢంగా ఉన్నది. అయితే ఈ వంతెన కుడివైపున ఉన్న ఫుట్పాత్లు పూర్తిగా దెబ్బతిన్నవి. క్యాంటిలివర్ భీములో ఉంచబడిన ఫుట్పాత్లు ప్రస్తుతము శిథిలావస్థలో ఉన్నవి మరియు వీటికి తక్షణ మరమ్మతులు అవసరము. ఈ మరమ్మతుల కొరకు మరియు వంతెన విస్తరణ జాయింట్ కోసం రెట్రో ఫిట్టింగ్ పద్ధతిలో మరమ్మతుల కోసం అంచనాల తయారు కోసం కన్సల్టెంట్ నియమించి ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు మరియు ఈ ప్రతిపాదన వెంటనే ప్రభుత్వానికి సమర్పించున్నాము. అదేవిధంగా నారాయణపురం వంతెన ఉంగుటూరులోని ఎంలోని నారాయణపురం జంక్షన్ వద్ద 4 లేన్ల NH 216A ఆనుకొని ఉన్న ఏలూరు ప్రధాన కాలువ మీదుగా నారాయణపురం వద్ద చెబ్రోలు, ఉండి రోడ్డు, SH 232 కిలోమీటర్స్ పాయింట్ వద్ద ఉన్న వంతెన శిథిలావస్థలో ఉంది. ఇది గణపవరం, నిడమరు, ఉండూరు మరియు భీమవరం మండలాలకు దూరం కలుపుతుంది. కొల్లేరు సరస్సు ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఉంగుటూరు, నిడమరు మరియు గణపవరం మండలాల చుట్టూ ఉన్న ప్రజలు ప్రజా రవాణాతో పాటు ఆక్వా ఉత్పత్తులు రవాణా మరియు వ్యవసాయ కార్యకలాపాల కోసం ఈ వంతెనపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. వంతెనపై వేసిన పెద్ద తాగునీటి పైపు లైన్లు అదనపు భారాన్ని పెంచాయి. ప్రస్తుతం ఈ వంతెన 10 మీటర్ల పొడవై 2 వెంట్లు ఫుట్పాత్లు లేకుండా మరియు 4 మీటర్ల క్యాజ్వే వెడల్పుతో బలహీనంగా మరియు ఇరుకుగా ఉన్నది మరియు ఇది 92 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నది. ప్రభుత్వం ఈ వంతెన పునర్నిర్మాణం కోసం 20 లక్షల పైగా అనుమతులు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కింద ఇవ్వబడిన మరి 2 కాల్స్ కోసం కూడా టెండర్లు ఆహ్వానించబడ్డాయి. కానీ టెండర్కు ఎటువంటి స్పందన రాలేదు. తర్వాత ఆర్థిక శాఖ నుంచి కూడా నోటు తెప్పించుకోవడం జరిగింది. 27/9/24 ప్రకారం ఈ పని 1/4/24కు ముందు మంజూరు చేయబడి గ్రౌండ్ చేయబడలేదు. ఈ వంతెన ఇప్పుడు పగుళ్లు ఏర్పడి మరియు తీవ్రంగా శిథిలావస్థకు చేరుకుంది. ఇది కూలిపోయే ప్రమాదాన్ని కలిగిస్తుంది. 15/6/25 తెల్లవారుజామున వంతెన స్లాబ్లోని 2 అడుగుల భాగం దెబ్బతిని విరిగిపోయి పెద్ద రంధ్రం ఏర్పడింది. CE/R&B/SH గారు 25/26 సంవత్సరానికి కోఆర్డినేట్ క్యాపిటల్ పనుల కింద అనుమతి పొందడానికి 25/26 సంవత్సరం SOR ప్రకారం 8.5 కోట్లతో 8.50 లక్షలతో ఈ వంతెన నిర్మాణ ప్రతిపాదనలు వారి ఆఫీస్ లేక 28/8/25 ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు. పైన పేర్కొన్న